స్టూడెంట్స్ హాలోజన్స్ MCQ 5 సిరీస్లో ద షేప్ ఆఫ్ I3- ఈజ్ అని ఇచ్చారు. అంటే జనరల్గా ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో షేప్స్ ఎట్లా ఇస్తారు, హైబ్రిడైజేషన్ ఏమిటి, బాండ్ పేర్స్ అని, లోన్ పేర్స్ అని, అవన్నీ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ద షేప్ ఆఫ్ I3- ఈజ్ అని ఇచ్చారు. ఇందులో ఓన్లీ అయోడిన్ యాటమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక యాటమ్నేమో సెంట్రల్ యాటమ్గా తీసుకొని రిమైనింగ్ 2 యాటమ్స్ని ఏం చేస్తాము అంటే బాండెడ్ యాటమ్స్గా తీసుకోవాలి. సో ఒక అయోడిన్ యాటమ్ని సెంట్రల్ యాటమ్గా తీసుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది, 1/2 ఇంటూ 7th గ్రూప్ ఎలిమెంట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7, బాండెడ్ యాటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 కూడా మోనోవాలెంట్ యాటమ్సే కాబట్టి 7 -0 + 1 తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది, మనకి 2 యాటమ్స్ ఉన్నాయి కదా, 7 రాయం కదా, నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ యాటమ్స్ 2నే కదా వచ్చేది. సో అప్పుడు ఏం చేస్తాము, ఇదేమో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెంట్రల్ యాటమ్, నెంబర్ ఆఫ్ బాండెడ్ యాటమ్స్, మోనోవాలెంట్ యాటమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నామంటే ఛార్జ్. సో ఛార్జ్ సింగిల్ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 1 రాస్తున్నాం. 7 + 2 9, 9 + 1 10, 10/2 అంటే ఎంత వస్తుంది మీకు, 5. సో 5 వచ్చిందంటే హైబ్రిడైజేషన్ ఏమిటి, sp3d హైబ్రిడైజేషన్. షేప్ షుడ్ బి ట్రయోగోనల్ బైపిరమిడల్ షేప్ ఉండాలి, ట్రయోగోనల్ బైపిరమిడల్ షేప్. బట్ అమాంగ్ ఇన్ దీస్ 5 ఎలక్ట్రాన్ పేర్స్ బాండ్ పేర్స్ ఆర్ 2. ఎందుకంటే బాండెడ్ యాటమ్స్ 2 ఉన్నాయి చూడండి. ఒక అయోడిన్ సెంట్రల్ యాటమ్గా తీసుకున్నాం, రిమైనింగ్ 2 అయోడిన్ బాండెడ్ యాటమ్స్గా తీసుకున్నాం. ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ తీసుకుంటే ఎలక్ట్రాన్ పేర్ నెంబర్ మైనస్ బాండ్ పేర్ ఈజ్ ఈక్వల్ టు లోన్ పేర్. సో 5 - 2 అంటే 3 లోన్ పేర్స్ వస్తున్నాయి. సో కన్సిస్ట్ ఆఫ్ 3 లోన్ పేర్, 2 బాండ్ పేర్ తీసుకున్నాం. అమాంగ్ 5 ఎలక్ట్రాన్ పేర్స్లో 2 బాండ్ పేర్, 3 లోన్ పేర్స్ ఉన్నాయంటే షేప్ ఏం రావాలి అంటే లీనియర్ షేప్ వస్తుంది. సో ద షేప్ ఆఫ్ I3- ఈజ్ లీనియర్, అంటే లీనియర్ షేప్. ఎందుకంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కాబట్టి repulsions occurs between lone pair and bond pair, then shape changes from trigonal bipyramidal to linear. Students, next question. Number of bond pairs and lone pairs on central atom in ClF3 అని ఇచ్చారు. Chlorine trifluoride. In chlorine trifluoride, chlorine is the central atom. సో ఇప్పుడు సేమ్ ఇంత ముందులానే ఫార్ములా చూడండి. క్లోరిన్ 7th గ్రూప్ ఎలిమెంట్ 7+, నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ యాటమ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3. ఛార్జెస్ ఏం లేవు. 7 + 3 అంటే 10, 10/2 అంటే 5. సో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే ఎలక్ట్రాన్ పేర్స్ 5 ఉన్నాయి. బాండ్ పేర్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సింపుల్గా చూడండి, సెంట్రల్ యాటమ్తో ఎన్ని యాటమ్స్ బౌండ్ అయి ఉన్నాయి, 3 ఫ్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి సో నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 3. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎలక్ట్రాన్ పేర్ నెంబర్ మైనస్ బాండ్ పేర్, ఎలక్ట్రాన్ పేర్ మైనస్ బాండ్ పేర్, లోన్ పేర్ అంటే 5 - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 లోన్ పేర్. సో కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్ పేర్, 3 బాండ్ పేర్ అండ్ 2 లోన్ పేర్స్ తీసుకుంటాం. క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ ఈజ్ అన్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. అమాంగ్ ఇన్ దిస్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ సెంట్రల్ ఆటమ్ ఎవరు, మనకి హయ్యర్ హాలోజన్ యాక్ట్ చేస్తే బాండెడ్ యాటమ్గా లోయర్ హాలోజన్ యాక్ట్ చేస్తుంది. బట్ ఇన్ ClF3 నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 3, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ వచ్చేసి 2 వస్తున్నాయి. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. NH3 + Cl2 గివ్స్ రైజ్ టు X + Y అని ఇచ్చారు. అలానే NH3 + Cl2 గివ్స్ రైజ్ టు X + Y. వాట్ ఆర్ X అండ్ Y? రియాక్టెంట్స్ సేమే, కానీ ఈ రియాక్షన్లో అమోనియా ఎక్సెస్ క్వాంటిటీలో ఉంది, ఈ రియాక్షన్లో క్లోరిన్ ఎక్సెస్ క్వాంటిటీలో ఉన్నది. మరి రియాక్టెంట్ ఎక్సెస్ కండిషన్స్ చేంజ్ అయినాయి కాబట్టి ప్రోడక్ట్ కూడా చేంజ్ అవ్వాల్సిందే. ఇవి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్ విత్ అమోనియాలో నేర్చుకున్నాము. అలానే 15th గ్రూప్లో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియాలో కూడా నేర్చుకున్నాం. సో ఫస్ట్ వన్ చూడండి, అమోనియా రియాక్ట్స్ విత్ ఎక్సెస్ క్లోరిన్, క్లోరిన్ ఎక్సెస్ తీసుకున్నాం. అమోనియా రియాక్ట్స్ విత్ ఎక్సెస్ క్లోరిన్ టు గివ్ NCl3 nitrogen trichloride and a hydrochloric acid. NCl3 is obtained when excess chlorine reacts with ammonia.
నెక్స్ట్ సెకండ్ వన్లో ఎక్సెస్ అమోనియా రియాక్ట్స్ విత్ క్లోరిన్, అంటే ఎక్సెస్ అమోనియా రియాక్ట్స్ విత్ క్లోరిన్ అంటే ఇది 8 moles తీసుకుంటాం. ఎక్సెస్ అమోనియా రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు గివ్ అమోనియం క్లోరైడ్ 6NH4Cl plus nitrogen. Ammonium chloride and nitrogen will be obtained. So excess chlorine reacts with ammonia to give NCl3, but excess ammonia reacts with chlorine to give ammonium chloride and nitrogen. ఇది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్ విత్ అమోనియాతో తీసుకున్నట్లయితే. ఇంకా ఇందులోనే ప్రాపర్టీ ఆఫ్ ఫ్లోరిన్ విత్ అమోనియా అని అడిగారు. అప్పుడు ఏం తీసుకుంటాము, NH3 అమోనియా రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఫ్లోరిన్ తీసుకోవాలి. అలానే ఎక్సెస్ అమోనియా రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ విత్ ఎక్సెస్ అమోనియా, ఇది చూడండి, ఇది ఎక్సెస్ అమోనియా విత్ ఎక్సెస్ ఫ్లోరిన్, ఎక్సెస్ అమోనియా విత్ ఫ్లోరిన్ తీసుకుంటాం. మరి ఇక్కడ ప్రోడక్ట్ ఏమొస్తుందంటే NF3 నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ అండ్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అలానే ఎక్సెస్ అమోనియా రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్, ఎక్సెస్ అమోనియా రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్ అంటే నైట్రోజన్ ప్లస్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. ఇవి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలోజన్స్ విత్ అమోనియా, ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లోరిన్. అలా అడిగితే అవి గుర్తుపెట్టుకోండి రియాక్షన్స్. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ అసిడిక్ ఈజ్ అని ఇచ్చారు. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా హైడ్రోజన్ హ్యాలైడ్సే. ఇవి ఎలా ఫామ్ అవుతాయి హైడ్రోజన్ హ్యాలైడ్స్? హాలోజన్స్ ఫ్లోరిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇన్ డార్క్. ఇది డార్క్లోనే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ కదా. అలానే క్లోరిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ టు గివ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలానే బ్రోమిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ at 593 Kelvin temperature to give HBr, hydrogen bromide or hydrobromic acid. అలానే iodine reacts with hydrogen at 713 Kelvin temperature and platinum catalyst to give HI. ఇవి ప్రాపర్టీస్. మరి మీరే అబ్జర్వ్ చేయండి, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్. ఇదేమో డార్క్లోనే చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఇది సన్లైట్లో జరుగుతుంది. ఇది 593 కెల్విన్ టెంపరేచర్లో, ఇదేమో ప్లాటినం క్యాటలిస్ట్ ఉండాలి 713 కెల్విన్ టెంపరేచర్లో ఇది రియాక్ట్ అవుతుంది. ఇవి హైడ్రోజన్ హ్యాలైడ్స్ తీసుకుంటే. మరి హైడ్రోజన్ హ్యాలైడ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే, మనకి ఆబ్జెక్టివ్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రమ్ HF టు HCl, HBr అండ్ HI, ఆర్డర్ ఆఫ్ అసిడిక్ నేచర్. ఇది ఆర్డర్ ఆఫ్ అసిడిక్ నేచర్ ఇలా ఉంటుంది హైడ్రోజన్ హ్యాలైడ్స్లో, ఆర్డర్ ఆఫ్ అసిడిక్ నేచర్. దెన్ HF, HCl, HBr అండ్ HI, ఇది ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ తీసుకుంటాం, ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ తీసుకున్నట్లయితే. మరి ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ రాసుకున్నాం, అసిడిక్ నేచర్ రాసుకున్నాం. మరి బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ తీసుకుంటే అందరికన్నా లోయెస్ట్ HF రావాలి, అందరికన్నా హైయెస్ట్ HI రావాలి. బట్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ HF ఇస్ గ్రేటర్ దెన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ HI. రీజన్ తెలుసు కదా మనకి, HF కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో మనకి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది HFలో ఉన్నది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ HF ఇస్ గ్రేటర్ దెన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ తీసుకుంటాం. సో మోస్ట్ అసిడిక్ అన్నాం కాబట్టి హైడ్రోజన్ అయోడైడ్ మోస్ట్ అసిడిక్. మరి అలానే విచ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ అన్నాం, స్టెబిలిటీ డిక్రీజెస్ అన్నాం, అంటే హైయెస్ట్ స్టెబిలిటీ మోస్ట్ స్టేబుల్ HF. అలానే హైయెస్ట్ బాండ్ ఎంథాల్పీ HF. అలానే మోస్ట్ అసిడిక్ HI. బాయిలింగ్ పాయింట్ ఈజ్ ద హైయెస్ట్ ఫర్ అంటే HF. ఇవి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలోజన్స్ విత్ హైడ్రోజన్. అబ్టైన్ ప్రొడక్ట్స్ ఆర్ నోన్ యాజ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అంటాం. ఇవి హాలోజన్స్లో MCQలో వచ్చేటువంటి కొన్ని మోడల్స్. మ్యాక్సిమం అన్ని మోడల్స్ మనం కవర్ చేసుకున్నాం. ఇంకొకటో రెండో మోడల్స్ ఉంటే ఆ మోడల్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.